కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిశ్వవిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. వివరాలకు కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. మిడిల్ ఈస్ట్లో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో భారత్లో పెట్రోల్ డీజిల్ ధరల పెంపు అనివార్యంగానే కనిపిస్తోంది. అయితే దేశంలో 60 రోజులకు సరిపడా ఇంధనం, 45 రోజులకు సరిపోయేంత ఎల్పీజీ నిల్వలు ఉన్నాయి అని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పినప్పటికీ కూడా ధరల పెరుగుదల భయం, ఆందోళనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న అస్థిరత ఇప్పుడు భారతీయ వాహనదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 50% మేర పెరిగినప్పటికీ మన దేశంలో పెట్రోల్ 94.77 రూపాయలుగా ఉంటే డీజిల్ 87.67 వద్దే కొనసాగుతున్నాయి. అయితే ఈ ధరలను ఇలాగే కొనసాగించడం ప్రభుత్వ చమురు సంస్థలకు తలకు మించిన భారంగా మారుతోంది. ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఇంధనాన్ని ఆదా చేయాలని కోరడం రాబోయే భారీ ధరల పెంపునకు సంకేతంగా నిపుణులు భావిస్తున్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలైతే చేశారు. సప్లై చైన్ను కాపాడడానికి, ఇంధన సరఫరాలకు అంతరాయం కలగకుండా చూసేందుకు భారత్ పటిష్టమైన చర్యలు చేపట్టిందని కేంద్ర మంత్రి చెబుతున్నారు. ప్రపంచ అస్థిరతను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సముద్ర భద్రతకు, ఆర్థిక స్థిరత్వానికి ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. భారతదేశ విదేశీ మార్కెల నిల్వలను పరిరక్షించే ప్రయత్నాల్లో భాగంగా ఇంధన వినియోగాన్ని తగ్గించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తిని అమలు చేసేందుకే పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాజ్నాథ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. భారత్ వద్ద 60 రోజులకు సరిపడా ముడి చమురు, సహజ వాయువు, 45 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు ఉన్నాయనేటువంటి మాటని కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తోంది. బట్ ఇప్పటిదాకా 1,00,000 కోట్ల రూపాయల భారీ నష్టం ఇంధన కంపెనీలకు వచ్చినట్టుగా అంచనాలు వేస్తున్నారు. గత 10 వారాలుగా ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు అంతర్జాతీయ ధరల షాక్ నుంచి భారతీయులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయి అనేటువంటి వార్తలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దేశాలు ఇప్పటికే 30% వరకు ధరలు పెంచినప్పటికీ మన దగ్గర పాత రేట్లే అమలవుతున్నాయి. దీనివల్ల ఈ సంస్థలకు రోజుకు 1600 నుంచి 1700 కోట్ల రూపాయల వరకు వస్తోంది. ఇప్పటి వరకు ఈ మొత్తం నష్టం 1,00,000 కోట్లు దాటిపోయింది. చమురు సంస్థల దగ్గర ఉన్న నిధులు తగ్గిపోతుండడంతో ఇక పాత ధరలకే ఇంధనాన్ని విక్రయించడం అసాధ్యమని తెలుస్తోంది. ఇంధన కొరతపై ఆందోళన వద్దు, ప్రశాంతంగా ఉండండి అనేటువంటి మాటని రాజ్నాథ్ సింగ్ చెప్పినప్పటికీ లెక్కలు మాత్రం భయపెడుతున్నాయి. దేశీయ ఇంధన వినియోగాన్ని గణనీయంగా తగ్గించుకోవడానికి ఇతర దేశాలు అత్యవసర చర్యలు తీసుకున్నాయి. అయితే ఇంధన వినియోగం విషయంలో మాత్రం భారత్ సురక్షితమైనటువంటి స్థానంలోనే ఉంది. ఏ పెట్రోలియం ఉత్పత్తి కొరత భారతదేశంలో లేదు. మన దగ్గర 60 రోజులకు సరిపడా ముడి చమురు, న్యాచురల్ గ్యాస్, 45 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు ఉన్నాయి. దేశీయ మారక నిల్వలు $703 బిలియన్ వద్ద ఉన్నాయి. భారత్ 4వ అతిపెద్ద పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతిదారు. భారతదేశం 50కి పైగా దేశాలకు పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. దేశీయ డిమాండ్ను పూర్తిగా ఇది కవర్ చేస్తోంది. కానీ అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు చాలా అధిక స్థాయిలో కొనసాగుతున్నందున దేశం చాలా భారాన్ని మోస్తోంది. ఇంధన పొదుపు ఈ భారాన్ని తగ్గిస్తుంది. సరఫరా గొలుసులో కొరత లేకుంటే అంతరాయాలను నివారించడానికి అన్ని పటిష్టమైన చర్యలను తీసుకుంటున్నాం. ఇంధన కొరతపై ప్రజలు భయాందోళనలకు గురి కావద్దు, ప్రశాంతంగా ఉండాలి అనేది రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్తున్నటువంటి మాటలు. అయితే ప్రభుత్వ జోక్యంతో పాటుగా ఎక్సైజ్ డ్యూటీ కోత కూడా ఉండబోతోంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. చమురు ధరల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. పెట్రోల్ పై అదనపు ఎక్సైజ్ డ్యూటీని 13 రూపాయల నుంచి 3 రూపాయలకు, డీజిల్ పై 10 రూపాయల నుంచి 0కు తగ్గించడం వల్ల నెలకు ప్రభుత్వానికి 14,000 కోట్ల ఆదాయం తగ్గుతోంది. ఇంత చేస్తున్నా కూడా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం వల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ సమస్య తలెత్తుతోంది. దీనివల్ల ఆర్థిక భద్రతను కాపాడడం కోసం ధరల పెంపు అనేది ఇప్పుడు కేవలం ఒక పొలిటికల్ నిర్ణయంగా మాత్రమే మిగిలింది. ప్రభుత్వం ఎప్పుడు పచ్చ జెండా ఊపితే అప్పుడు ధరలు పెరగడం ఖాయం. దీంతో అన్ని రంగాలపై ఈ ప్రభావం కనపడే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే రాబోయే రోజుల్లో, అంటే అతి తక్కువ సమయంలోనే ధరలు పెరగొచ్చు అనేటువంటి ఇండికేషన్స్ వస్తున్నాయి. అయితే దీనివల్ల రాబోయేటువంటి సవాళ్లు ఎలా ఉండబోతున్నాయి? చమురు సంస్థల ఆర్థిక స్థితి దెబ్బతింటుంది. అది భవిష్యత్ పెట్టుబడులపై ప్రభావం చూపించబోతోంది. రిఫైనరీల విస్తరణ, ఇథనాల్ బ్లెండింగ్, ఫ్యూయల్స్ వంటి
క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకి నిధుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంటుంది. జపాన్, బ్రిటన్ వంటి దేశాలు ఇప్పటికే ధరలను భారీగా పెంచాయి. భారత్లో ఇప్పటి వరకు నియంత్రణలో ఉన్నప్పటికీ కూడా ముడి చమురు దిగుమతుల్లో 40% ఈ సంక్షోభం వల్ల ప్రభావితం అవుతుండడంతో పరిస్థితి సీరియస్గానే ఉంది. వాహనదారులు ఇకపై పెరిగే ధరలకు సిద్ధంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టుగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్టార్ట్ చేసినటువంటి గల్ఫ్ వార్ ఇప్పుడు ప్రపంచ దేశాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇంధన పొదుపు పాటించడం ద్వారా మాత్రమే ఈ సంక్షోభం నుంచి కొంతవరకు గట్టెక్కే అవకాశం ఉందని ప్రభుత్వం అయితే భావిస్తోంది. ఈ మొత్తం నేపథ్యంలోనే రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఒక మీటింగ్ జరిగింది. పశ్చిమాసియాలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన అధికార మంత్రుల బృందం ఉన్నత స్థాయి సమావేశం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగింది. ఈ మీటింగ్ లో కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, రైల్వే సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఓడరేవులు నౌకా రవాణా శాఖ మంత్రి శర్బానంద్ సోనోవాల్ తదితరులైతే ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. ఓవరాల్ గా ఏం జరిగింది ఆ మీటింగ్ సారాంశానికి సంబంధించి ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. పశ్చిమాసియాలో సంఘర్షణ మొదలై రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఈ అస్థిరత కాలంలో కూడా పెట్రోలియం ధరలు స్థిరంగా ఉన్న అతి కొద్ది దేశాల్లో భారత్ ఒకటి. అనేక దేశాల్లో పెట్రోలియం ధరలు 30 నుంచి 70% వరకు పెరిగాయి. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆకాశాన్ని అంటుతున్న ధరల భారం భారత పౌరులపై పడకుండా ఉండేందుకు భారతదేశం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రోజుకు 1000 కోట్ల నష్టాలను భరించాయి. అయితే ఇంధన కొరతపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులు దేశంలో సమృద్ధిగా ఉన్నాయని రక్షణ శాఖ ఒక కీలకమైనటువంటి ప్రకటన రిలీజ్ చేసింది. బట్ ఇవన్నీ వస్తున్న తర్వాత ఇస్తున్నటువంటి క్లియర్ ఇండికేషన్ గెట్ రెడీ ఫర్ ప్రైస్ హైక్ అనేది, పెట్రోల్ డీజిల్ ధరల పెంపు అనేది అనివార్యంగా ఉండబోతోంది. ఆ ప్రభావం అనేది ఇప్పుడు భారతీయులందరి మీద కూడా పడబోతోంది. అయితే ఎన్ని రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచబోతున్నారు? ఇప్పటిదాకా అయితే కేవలం 60 రోజులకు సరిపడా మాత్రమే నిల్వలు ఉన్నాయి. 45 రోజులకు సరిపడా ఎల్పిజి గ్యాస్ నిల్వలు అయితే ఉన్నాయి. ఆ తర్వాత ఏం జరగబోతోంది? ఎంత ప్రొటెక్షన్ చేసుకున్నప్పటికీ, లేకుంటే ఎంత పొదుపు చర్యలు పాటించినప్పటికీ 60 రోజుల తర్వాత ఏం జరుగుతుంది? గ్యాస్ 45 రోజుల తర్వాత దొరకదా? బోల్డ్ అన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి బోల్డ్ అంతా అస్థిరత కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.